సినిమాలు షికార్లతో కాలం గడిపే నేటి యువతకు భిన్నంగా మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్నాడు అనకాపల్లికి చెందిన తరుణ్ దేవ. కష్టకాలంలో కన్నవారే దూరమయ్యే ఈ రోజుల్లో దిక్కు లేకుండా మరణించిన అనాథ శవాలకు కులమతాల భేదాలు లేకుండా దహన సంస్కారాలు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కోవిడ్ కాలంలో అనాథ శవాలను చూసి చలించిపోయిన అతడు ఆస్పత్రి మార్చురీ నుంచి శ్మశాన వాటిక వరకు కుటుంబ సభ్యుడిగా దగ్గరుండి అంత్యక్రియలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 2000కు పైగా అనాథ శవాలను ఖననం చేస్తూ పోలీసుల ప్రశంసలు సైతం అందుకుంటున్న తరుణ్ దేవాతో చిట్ చాట్. అపశకునాలు ఆలోచించేటటువంటి రోజులు ఇవి. చాలా మంది అంటి ముట్టు ఉన్నటువంటి పరిస్థితులు, ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు, అనాథ మృతదేహాలు, ఎవరూ లేనటువంటి పేదలు ఎన్నో మృతదేహాలకు తనదైనటువంటి శైలిలో ఇలాగా అంత్యక్రియలు చేయడం జరిగింది. ఆ యొక్క యువకుడు ఎవరో కాదు, తరుణ్ దేవ స్వచ్ఛంద సంస్థల యువకుడు తరుణ్ మన వద్ద ఉన్నారు. మరిందని అడిగి తెలుసుకుందాం. ఇన్స్పిరేషన్ ఎవరు, ఇప్పుడు దాకా ఎన్ని చేయడం జరిగింది, ఇలాంటి ఆలోచన మనకు ఎలా వచ్చింది, మనం ఏ విధంగా మనం స్టెప్ తీసుకోవడం జరిగింది. 2118 మందికి ఎవరైతే అనాథకి చనిపోయారో, అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, అనాథకి చనిపోయిన వాళ్ళు, కుటుంబీకులు వదిలేసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా, మాకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా, పోలీసు వాళ్ళు చెప్పినా దగ్గరుండి ఈ వరకు చేస్తున్నాం కదా. కోవిడ్ నుంచి కనీసం మనసుని ముట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొంచెం ఒక భయము, ఆ కైండ్ ఆఫ్ సినారియో మనం ఉన్నమాట. నా కళ్ళ ముందు చాలా మంది చనిపోయారు. అంటే ఒక వ్యక్తి చనిపోయారు, ఆ తర్వాత ఆ ఫ్యామిలీ, ఆ పిల్లలు ఏడ్చేవారు. ఆ బాడీని తీయడానికి చాలా మంది ముందుకు వచ్చేవారు కాదు, కనీసం ఎవరు వచ్చి తాకడం కానీ ఇలాంటి సినారీస్ అన్నమాట. ఇలాంటి నా కళ్ళ ముందు చాలా జరుగుతున్నాయి. ఈ జరిగే కూడా అవన్నీ చూసి నేను కొంచెం స్టన్ అయిపోయాను అనమాట. అంటే ఎంత బతికి కనీసం మనిషికి మన సహాయం చేయకపోతే ఇంకెంది సార్. సో నాకు అలాంటి ఆలోచనలు అనమాట. సో ఆ మనిషి చనిపోతే ఎవరు రాకపోవడం, దానికి మళ్ళీ డబ్బులు ఇవ్వడం, ఒక 40,000-30 వేలు డబ్బులు ఇస్తే ఎవరో వచ్చి రావడం. సో ఒక రకమైన ఒక క్రియేషన్ అనమాట. అది మొత్తాన్ని చూసి ఈ చనిపోతే మనం ఎందుకు ముట్టుకోకూడదు, అసలు మనం ఎందుకు ముట్టుకోకూడదు అన్న ఒక ఆలోచన స్టార్ట్ చేసింది అనమాట. కోవిడ్ వచ్చాక ఈ జనాలు మాట్లాడే తీరికనే. అప్పటి వరకు నేను చాలా సర్వీస్ చేశాను. కోవిడ్ లో బిఫోర్ నేను కోవిడ్ పేషెంట్ చేశాను, అంతా బాగుంది. ఎప్పుడైతే నాకు కోవిడ్ వచ్చిందో నన్ను ఎవరు పట్టించుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీ కానీ, అటు మా విలేజెస్ కానీ, ఇక్కడ ఎవరైనా కానీ కొంచెం నన్ను చూసి భయపడ్డారు. సో నేను ఎందుకు చేయకూడదు అలా చనిపోయిన వ్యక్తులకి. ఇలాగా ఎవరో చాలా మంది ఇప్పుడు మన దేశంలో చాలా మంది చనిపోతున్నారండి. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అనకాపల్లి ఏరియాలో ఇలా ఉత్తరాంధ్ర మొత్తం చేస్తున్నాను. ఉత్తరాంధ్రలో మొత్తం ఒక 10 జిల్లాలో నేను చేస్తున్నాను. కేవలం నేను చూసిన పెయిన్, ఆ సిచ్యువేషన్స్ నన్ను రియలైజ్ చేయడం వల్ల ఈ రోజు ఇంతవరకు నేను కమిట్మెంట్ అయ్యి వర్క్ చేశాను. మృతదేహాలు ఇంతమంది చనిపోతారని చెప్పేసి ముందస్తుగా సమాచారం ఎవరు అందిస్తారు, మనకి ఏ విధంగా వాళ్ళని తరలించడం జరుగుతుంది, ఏ విధమైనటువంటి దహ సంస్కారాలు పనులు చేస్తారు? ఇప్పుడు రోడ్డు మీద ఎవరు చనిపోయారు, ఈ లోకల్ పోలీసులు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో మేము ఒక 3 days వెయిట్ చేస్తాం. 3 days తర్వాత ఎవరైనా బంధువుల కోసం ఎదురు చూస్తాం. ఎవరో రాకపోతే మేము మా ఫ్యామిలీకి ఎలా చేస్తాం, మా స్టైల్లో కంప్లీట్ గా మంత్రులు చేస్తాం. మన తెలుగు సంప్రదాయంలో ఎవరైతే అయితే ముస్లిము వివిధ రకాల మతాలు ఏదో ఆచార ప్రకారం మేము చేసుకెళ్ళిపోతాం. ఇందులో టీబీ పేషెంట్లు ఉంటారు, హెచ్ఐవి పేషెంట్లు ఉంటారు. రీసెంట్ గా ఒక హెచ్ఐవి పేషెంట్ అండి, హెచ్ఐవి వచ్చింది, పాపం ఫ్యామిలీ వదిలేస్తారు. సో మనం అలా వదిలేం కదండి, మనకి ఎంతకంత అవేర్నెస్ ఉంది, మనకి ఫియర్ లేదు, మన బాధ్యత మనం చేస్తాం. ఏ జిల్లాల నుంచి చేయడం జరుగుతుంది? నేను కోవిడ్ లో అనకాపల్లి స్టార్ట్ చేస్తానండి. అనకాపల్లి నుంచి ఇప్పుడు అటు పార్వతీపురము, ఇటు రాజమండ్రి యువతల, అనపత్తి నుంచి పార్వతీపురం, అలా వయ్య రంపచోడవరం, ఈ అరకు ప్రాంతాల్లో ఇవన్నీ నేను ప్రజెంట్ ఉత్తరాంధ్ర మొత్తం చేస్తానండి. డ్రగ్స్ కానీ ఇతర వాటికి బానిస అయిపోయి తిరుగుతున్నారు, బళ్ళ మీద షికారులు తిరుగుతున్నారు, కానీ మనకి ఏ విధంగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా చెప్పడం జరుగుతుంది? ఇది యూత్ ఆలోచించాలండి. ఇది ఈ రోజు నేను ఎందుకు చేస్తున్నాను, నాకేంటి అవసరం అనేది జనాలు ఆలోచించగలిగితే వాళ్ళు నాలో ముందుకు వస్తారు. ఈ రోజు నేను వర్క్ చేస్తున్నానంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది నేను ఎందుకు చేయకూడదు. అంటే చనిపోతే ఎవరు మున్సిపాలిటీ రావాలి, ఇంకా వేరే వాళ్ళు రావాలి, వచ్చి చేయాలని ఒక ఆలోచన ఉంది. కానీ ఒక ఎడ్యుకేటెడ్ గా, నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ని, నేను చదువుకున్న వ్యక్తి, నేను ఎందుకు చేయకూడదు. సో అలాగా ఎవరికి వాళ్ళు ఇప్పుడు మా వీడియోస్ చూసినా, మా వర్క్ ఎవరైనా చూసినా, ఇది నేను ఎందుకు చేస్తున్నాను ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఒక డిసిప్లిన్, కమిట్మెంట్ వర్క్ చేయొచ్చు. ఏమీ లేదు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే మేము ఏం చేసినా అర్థం కాదు కదండి. సో యూత్ అనేది ఆలోచించాలి. ఆలోచిస్తే సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుంటే జిల్లా బాగుంటుంది, స్టేట్ బాగుంటుంది, కంట్రీ బాగుంటుంది. సో యూత్ ఆలోచిస్తే కంట్రీలో చాలా మార్పులు వస్తాయి నా అభిప్రాయం అండి. ఎవరైనా గుర్తించారా, ఎవరైనా మనతో ఏమైనా మాట్లాడారా, ఏమైనా ఫోన్లు వచ్చారా? సో మనకి అప్పుడు కోవిడ్ టైంలో డీజీపీ గారు లైవ్ లో మాట్లాడారండి. ఇది దీనికోసం ఎలా చేస్తున్నా అడిగారు. సో నాకు కోవిడ్ ఇన్స్పిరేషన్ నేను చేశాను సార్ అని చెప్పాను అనమాట. అంటే ఇంకో సో అలాగే పబ్లిక్ లో ఇప్పుడు ఇన్స్టాలో, యూట్యూబ్ లో ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు స్ట్రెస్ అవుట్ అవుతారేమో పెడుతున్నాం. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కోవిడ్ లో పోల్చుకుంటే ఇప్పుడు జనాలకి నా వర్క్ అర్థమైంది. అంటే చూసిన వాళ్ళకి ఎలా అంటే ఏంటి అబ్బాయి చేస్తున్నాడు, ఏంటి అవసరం ఏంటి అంటే ఇంకా కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ అర్థమవుతుంది. కానీ మన సైడ్ కొంచెం ఇంకా పల్లెటూరు కదండి, ఇంకా చావు అంటే భయం కదా. సో అలాంటప్పుడు నా వర్క్ అర్థం కాదు. సో నేను ఎంత చేసిన వేస్ట్. చదువుకున్న వాళ్ళు మాక్సిమం రెస్పాండ్ అయ్యి సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు నేను ఇన్ని జిల్లాలకి నేను సేవ చేస్తాను. సోను సుధ అంటే ఒకసారి వీడియో కాల్ మాట్లాడారు, ఆ సారు రమ్మన్నారు యాక్చువల్లీ.
సో ప్రజెంట్ ఆయన బిజీ ఉన్నారు, నేను బిజీ ఉన్నాను అనమాట. ఒకవేళ అవకాశం ఉంటే సార్తో ఏదైనా ప్రపోజల్ పెట్టి మా సర్వీస్కి ఇంకేమైనా ఉంటే చేసే అవకాశం ఉంది. సార్ అయితే ఒకసారి వీడియో కాల్ మాట్లాడారు. డీకంపోజ్ అయిపోయి టచ్ చేస్తే రక్తం వచ్చేటటువంటి కుళ్ళి కుసిద్ధమైనటువంటి బాడీని ఏ విధంగా తరలించడం జరుగుతుంది? అవును అసలు నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదండి. చాలా మంది అనాథలు చనిపోతారు. ఇప్పుడు అరకులో మనం బాడీ చేస్తాం కదండి, ఈ ప్లేస్ లో చాలా కుళ్ళిపోయిన బాడీలు చేస్తాం. ఎక్కడ చనిపోతారు ఎవరో తెలియదు, ఎవరో అనామకులు అంటే ఎవరో అన్నోన్ పర్సన్స్ పాపం వాళ్ళు వదిలేస్తారు అని డీకంపోజ్ అయ్యి కుళ్ళిపోయి ఉంటారు. అయినా కూడా మేము మా స్టైల్లో మేము ఎలా అయితే అందరికి చేస్తున్నాం అలాగే కుళ్ళిపోయిన ఇలాంటివి ఉన్నా నేను దాదాపుగా 85% నేను కుళ్ళిపోయిన బాడీలు చేస్తున్నాను. ఏవి కూడా ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ లో కానీ ఎవరో చెరువులో కొట్టుకొని వస్తారు, ఎవరో తెలియదు, లేకపోతే ఎక్కడెక్కడో రోడ్డు పక్కన చనిపోతారు, కుళ్ళిపోయి ఉంటారు. సో ఎవరు చనిపోయినా నేను ఎక్కడ భయపడకుండా మనం ఏ విధైతే మన కల్చర్ లో చేస్తామో ఆ స్టైల్లో అందరికీ నేను అది గౌరవప్రదంగా అందికలు చేస్తున్నాను. వీడులాగా చేయడం జరుగుతుంది ఇక్కడ దహన సంస్కారాలు కానీ ఇలాంటివి. అప్పుడు ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది, ఏ విధంగా చేయడం జరుగుతుంది? సార్ ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అండి. ఇది నేనేమో పని పాటలు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ మనకున్న సొసైటీలో. ఇది ఒక నేచర్ లో ఒక భాగం. పుట్టినప్పుడు డాక్టర్లు నర్సులు వీళ్ళందరూ ఎంత కేర్ చేస్తారు, చనిపోయినప్పుడు ఆ వాతావరణం కనిపించట్లేదు సొసైటీలో. పుట్టినప్పుడు అంతా ఎంత గారం పెరిగాక పరిస్థితుల వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల, మనసుకి ఎలాంటి కొంచెం మనస్పర్ధలు రావడం వల్ల చనిపోయే సమయంలో ఎవరు ఉండట్లేదండి. ఆ పుట్టినప్పుడు అంత హ్యాపీనెస్, చనిపోయినప్పుడు ఎందుకు అంత గౌరవం ఇవ్వట్లేదు సొసైటీ. అంటే మన సొసైటీలో ఏదో చిన్న డిఫాల్ట్ ఉందండి, అది నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. లైక్ చనిపోతే ముందుకు రావాలి, చదువుకున్న మనమే. నేను చదువుకున్నానండి, నేను ఎడ్యుకేటెడ్, నేను వస్తున్నాను. అలా యూత్ చాలా మంది ముందుకు వస్తే సొసైటీలో ఎంతకంటే మార్పులు వస్తాయి. ఇప్పటికీ అక్కడెక్కడ అర్థమవుతుంది, కొంతమంది ముందుకు వస్తున్నారు, మనతో పాటు అమ్మాయిలు చాలా మంది సర్వీస్ చేస్తున్నారు. సో నేను చాలా కమిటెడ్ గా ఒక రెస్పాన్సిబిలిటీ చేస్తాను కాబట్టి నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అండి. అంటే ఎవరు చేయలేకపోతున్నారు కదా ఈ వరకు. అంటే నేను కోవిడ్ లో స్టార్ట్ చేసినప్పుడు అందరు చేస్తారు అనుకున్నాను, నేను దిగాక అసలు ఎవరు రావట్లేదు. సో నేను ఇప్పుడు దీనివల్ల నాకు నిజంగా నేచర్ సపోర్ట్ వల్ల, భగవంతుని దయ వల్ల ఈ సర్వీస్ లో రావడం అనేది నాకు ఒక పెయిన్ వల్లే. నేను ఒక సగటు మనిషి చచ్చిపోతే ఎవరు రాకపోతున్నారు అంటే ఎక్కడ డిఫాల్టే కదండి. ఆ డిఫాల్ట్ ని మనం మాత్రమే నేను కరెక్ట్ చేయాలని నేను కమిట్మెంట్ అండి. మృతదేహాన్ని ఖననం చేసే ముందు మనకి ఎంతో గొయ్యి తీయడం జరుగుతుంది. అది ఎవరో కూలి పనులు చేయవలసింది. అది ఏ విధంగా మనం నేర్చుకుని అంత కష్టపడి చేయగలుగుతాం? నేను రైతు పని చేసుకుని వచ్చినవాడిని, కూలి పని చేసుకొచ్చినవాడిని. సో నేను తీసుకున్న కమిట్మెంట్ లో ఇది ఒక చిన్న పార్ట్ అన్నమాట. కష్టపడి తీయడం అనేది ఓకే. సో మనం అనుకున్న రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఒక మనిషికి మనం చేద్దాం అనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా చేయాలి. అలా తీస్తాం కదండి ఒక మనిషికి. ఇప్పుడు మన కుటుంబంలో ఎవరు చనిపోయారండి, మనం ఇలాగ కప్పేయడం కదా, ఎవరికి ఇచ్చాం కదా. మనం ఎంత గౌరవప్రదంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి గౌరవ సంప్రదాయంగా మన పద్ధతుల్లో ఎలా తీసుకొస్తామో అంతే సాంప్రదాయంగా, అంతే రెస్పాన్సిబిలిటీగా, అంతే ఎథిక్స్ తో నేను తీసుకొచ్చి ఆ మృతదేహాన్ని ఏదో డెడ్ బాడీ ఉందో పూర్తిగా నేను బాధ్యత తీసుకున్నాను. బాధ్యత దగ్గర నాకు ఈ భారం అనిపించట్లేదండి. సో రెస్పాన్సిబిలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దేవా సోషల్ సర్వీస్ తరుణ్ గారు అయితే మరి మాకు తెలిసినప్పటి నుంచి స్వచ్ఛందంగా తాను చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. వందల వేల అనాథ బాడీలని అయితే పోలీసుల ఆధ్వర్యంలో ఖననం చేసే కార్యక్రమం అయితే చేస్తున్నారండి. మేము కూడా ఆయన్ని చూసే ఇన్స్పిరేషన్ అయ్యేము. మేము కూడా అందుకనే ఇటువైపు వచ్చినప్పుడు మేము కూడా వచ్చి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాం. యూత్ కు ఒక ఇన్స్పిరేషన్ అండి. అంటే ఎవరు కూడా బాడీల దగ్గర వెళ్లి ముట్టుకోవడం గానీ అలాంటివి గానీ ఎవరు కూడా చేయరు. చాలా మటుకు సిటీ ఏరియాలో అయితే రోడ్డు పక్కన అలా చనిపోయి ఉన్నా గానీ ఎవరు తీసేవాళ్ళు ఉండరు. కానీ ఆయన వాటిని దృష్టిలో పెట్టుకుని ఏమో గానీ ఇలాంటి అనాథ శవాలకి తీసుకుని వెళ్లి ఖననం చేయడము చేస్తున్నారండి. యూత్ అనేసరికి చాలా డ్రగ్స్ కి ఎడిక్ట్ అవ్వడము, లేకపోతే కుటుంబానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండటం అనేది ఈ రోజు సమాజంలో మనం యూత్ ని చూస్తే తెలుస్తుంది. సో ఈ తరుణ్ లాంటి సారు వాళ్ళైతే ఇలాంటి యూత్ అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. సార్ మేము ఇప్పటికీ ఒక 3 times ఈ ఏరియాలోనే వచ్చి చేసామన్నమాట తనతో కలిసి. యాక్చువల్లీ బాడీ మొత్తం కూడా డీకంపోజ్ అయిపోయినవి కూడా చేసామన్నమాట. ఇటువైపు వచ్చినప్పుడు చాలా, అంటే మొదట్లో అయితే చాలా భయం వేసేది, తర్వాత అలవాటు అయిపోయింది సార్. తరుణ్ కొన్ని వేలాది బాడీల్ని ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా పోర్చడం, తనకు తానుగా స్వచ్ఛందంగా పోర్చడం జరుగుతుంది. అది ఎందుకంటే ఈ అన్నౌన్ డెడ్ బాడీలు అంటే ఎవరు లేని అనాథ స్థవాళ్ళు, అనాథ బాడీలు ఈ విధంగా పోర్చడం అది ఎంతో భయకరమైనటువంటిది. ఆ సంస్థ ఫోన్ చేయగానే మీకు ఎందుకు సార్ మేము చేస్తాము, మీ సంస్థ ఉంది అని రెస్పాండ్ అవ్వడం మాకు ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. అనకాపల్లిలో ఒక ఇలాగే అన్నౌన్ మేల్ డెడ్ బాడీ ఉంటే అప్పుడు తరుణ్ గారే చేశారు. పోలీసు వారికి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్లో కొత్తరంగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్లో. సో ఇన్వెస్టిగేషన్ కాక
ఆ బాడీ క్రిమేషన్ కూడా చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. తరుణ్ దేవాని కోవిడ్ టైం 2020 నుండి కూడా ఈయన ఎక్కడున్నా సరే మా పోలీస్ వారు ఫోన్ చేసిన వెంటనే ఆ క్రిమేషన్కి వచ్చి చక్కగా పోలీసు వారికి సహకరించి ఇప్పటికీ 2000 పైగా డెడ్ బాడీస్ని తన సొంత ఖర్చులతో క్రిమేషన్ చేయడం జరుగుతుంది. పూడ్చివేత కార్యక్రమం చూసాము. ఇలాంటివన్నీ కూడా చేశారు. పలువురికి యూత్ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి యువకుడిగా తరుణ్ కనిపిస్తున్నాడు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.